I'll be the last one left when the lights go out. I'm down to one last breath, but I can't stop now. Hello guys, welcome back to Sri Vaishnavi Properties. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన అమరావతి కాలనీ ఏరియాలో ఉన్నాను. ఇది మన పల్లెంవారి వీధిలోకి వస్తుందండి. మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. మరి ఈ వీడియోలో మనకి ఒక చక్కటి లగ్జరియస్ 3 BHK ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయి. ఇవి టోటల్ 5 ఫ్లోర్స్ అండి, 10 ఫ్లాట్లు. దీంట్లో ఇప్పుడు మీకు ముందుగా అయితే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ని డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్లోర్ 2 ఫ్లాట్లు వస్తాయి. ఈ సింహద్వారాలు కూడా ఎదురు బదులు రాకుండా క్రాస్ గా ఇచ్చారు. సో చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్లాట్స్. ఈయన ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్ అండి, చాలా చాలా మంచి బిల్డరు. ఎక్కడ ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా కన్స్ట్రక్షన్ చేయిస్తారు. సో ముందుగా ఇట్లా లిఫ్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి, చూడొచ్చు. లిఫ్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అవడంతో ఈశాన్యం వైపు బరువు ఉండకూడదన్న ఉద్దేశంతో మనకి ఇక్కడ గ్యాప్ కూడా అలా వదిలేశారు వాస్తుపరంగా. ఇంకా ఈ ఫ్లాట్ కి మధ్యలో ఇదంతా కూడా కామన్ స్పేస్ అండి, చూడొచ్చు. చక్కటి కామన్ స్పేస్ వచ్చింది. అలాగే మనకి స్టేర్ కేసు స్టెప్స్ అయితే ఈ సైడ్ ప్రొవైడ్ చేశారండి. ఎస్ఎస్ రైలింగ్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఈ ఫ్లాట్ విషయానికి వస్తే, ఈ ఫ్లాట్కి ఇది సింహద్వారం అండి, మెయిన్ ఎంట్రన్స్. ఈ ఫ్లాట్ అయితే అమ్మేశారండి. జస్ట్ మన కస్టమర్స్ కోసం డెమోన్స్ట్రేషన్కి చూపిస్తున్నాను. ఈ ఫ్లాట్కి ఇదంతా కూడా టేక్ వుడ్ యూజ్ చేసి చేయించిన మెయిన్ డోర్ అండి, మంచి డిజైన్ చేయించారు. అలాగే చుట్టుపక్కల 2 సైడ్లు కూడా ఫుల్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్లాట్లో ఆపోజిట్ వద్దాం ఫ్రెండ్స్. అలాగే ఇది కూడా మీరు ఒకసారి గమనించండి, బ్రాస్ హ్యాండిల్ అది ప్రొవైడ్ చేసి మంచి డిజైన్ హ్యాండిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా పాలిష్ చేస్తే మరింత అందం అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసింది ఏదైతే ఉందో ఇదంతా కూడా లివింగ్ స్పేస్ కింద వస్తుందండి. సీలింగ్ వర్క్ కూడా మీరు గమనించవచ్చు, చాలా మంచి డిజైన్ చేసి చేయించుకుంటున్నారు. ఈ సీలింగ్ వర్క్ అంతా కూడా ఈ ఫ్లాట్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఈ వర్క్ అంతా ఏదైతే ఉందో ఈ కబోర్డ్ వర్క్ మన చాయిస్ ప్రకారం చేస్తారండి. వీళ్ళు టీవీ వాల్ యూనిట్ అయితే ఇక్కడ చేయించుకున్నారు. మంచి డిజైన్తో టీవీ వాల్ యూనిట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసుకున్నారు, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెన్ స్టైల్ అండి. ఇక్కడైతే కిచెన్ ఏరియా వచ్చింది. సెమీ మోడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా స్టోరేజ్ స్పేస్ అంతా కూడా చాలా చక్కగా వచ్చింది. అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మనం ఈ సైడ్ వచ్చేప్పటికి దేవుడికి అన్నట్టు ఇక్కడ చేయించుకున్నారు వీళ్ళు, దేవుడి మందిరం అంతా కూడా. అది కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనకి వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఈ సైడ్ వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ గ్రిల్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. బిల్డర్ అనే గ్రిల్స్ అని ఇస్తారు. ఈయన ఏ కన్స్ట్రక్షన్ చేయించినా కూడా అంతే, కస్టమర్ పర్పస్ అన్ని రకాలు ఉండాలని చెప్పి ఇచ్చేస్తారు. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, అటెన్సెస్ క్లీనింగ్ అంతా స్పేస్ అయితే ఇక్కడ ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూము. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది, చూస్తున్నారు కదా. ఈ డోర్స్ అంతా కూడా వీళ్ళ చాయిస్ ప్రకారం చేయించుకుంటున్నారు. అలాగే మన చాయిస్ ప్రకారం మనం ఏదైతే అడిగితే ఆ కలర్స్ అవి యూజ్ చేసి చేయిస్తారండి. సీలింగ్ వర్క్ కూడా మీరు చూడండి, మంచి డిజైన్ సీలింగ్ వర్క్ అది చేయించారు, ఎక్కడికక్కడ వేరీ అవుతూ వచ్చింది. ఇంకా ఈ బెడ్రూమ్కి అయితే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. వాల్ టైల్స్ కూడా పై వరకు ఫిక్స్ చేయించేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇది కిడ్స్ బెడ్రూము. ప్రతి బెడ్రూమ్ కూడా చాలా చక్కగా స్పేషియస్గా వచ్చినాయి, చూస్తున్నారు కదా. సీలింగ్ వర్క్స్ కూడా ప్రతి చోట డిఫరెంట్గా ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్కి వచ్చేపాటికి వార్డ్రోబ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పైన హైడ్రాలిక్ డోర్స్ అవి ఇచ్చారు. నెక్స్ట్ ఈ బెడ్రూమ్కి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూము. ఇది థర్డ్ బెడ్రూమ్ కింద వస్తుంది. ప్రతి బెడ్రూము హాల్ ఏదైనా సరే చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది. ఎందుకంటే ఫ్లాట్ మొత్తం కూడా మంచి డైమెన్షన్స్తో వచ్చిన ఫ్లాట్స్ అండి ఇవి. ఈ బెడ్రూమ్లో వార్డ్రోబ్ వచ్చేప్పటికి స్లైడింగ్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు. చెప్పే కదండి, మన కలర్ చాయిస్ ప్రకారం బిల్డర్ ఆ సెలక్షన్ బట్టి మనకి చేయించేస్తారు. ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఒకటి గమనించవచ్చు ఫ్రెండ్స్, ఈ బెడ్రూమ్స్కి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్స్ చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అది ఇవ్వడం జరిగింది. అలాగే థర్డ్ బెడ్రూమ్కి ఈ సైడ్ వచ్చేపాటి బాల్కనీ వచ్చిందండి. అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఎల్ షేప్ బాల్కనీ అండి, ఒకసారి చూద్దాం అది కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకి బాల్కనీ కిందే వస్తుంది.
ఈ సైడ్ నుంచి ఇలా వచ్చి మొత్తం ఈ చివరి వరకు కూడా బాల్కనీ కిందే, ఆ చివరి వరకు వచ్చింది బాల్కనీ ఏరియా. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. WPVC మెటీరియల్ యూజ్ చేసి చాలా మంచిగా డిజైన్ చేయించారు. ఇది రోడ్ సైడ్ వస్తుందండి. ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ చక్కటి స్పేషియస్ అండ్ లగ్జరియస్ 3 BHK ఫ్లాట్స్. ఇది టోటల్ వచ్చేప్పటికి 1731 SFT వస్తుందండి. లింక్ ఏరియా 1305 SFT వస్తుంది. UDS అయితే 51 గజాలు వస్తుంది. ప్రైస్ అయితే 70 లక్షలు చెప్తున్నారండి. కబోర్డ్ వర్క్స్ అన్ని చేంజ్ చేస్తారు. సో ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. ఇది టోటల్ 10 ఫ్లాట్స్ అవడంతో ఇది అపార్ట్మెంట్ స్ట్రక్చర్ కింద వస్తుందండి. సో అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో లోన్స్ కూడా వస్తాయి. సో 100% కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రాపర్టీని. ఇది మెయిన్ రోడ్కి బాగా దగ్గరగా ఉన్న ప్రాపర్టీ అండి. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, నాకు కాల్ చేయండి. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మనది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది ఖచ్చితంగా గమనించి సహకరించాల్సిందిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.